Guys, just a moment. Oh, sorry. Right. Good morning, everyone. Guys, good morning. Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. Hi, everyone. Good morning. Hi, Vaibhav. Hi, Josh. Good morning. Hi, Akila. Good morning, Akila. Hi, Bhaskar. Good morning. Hi, Sanjay. Pandu. Good morning. Uh, I had to change the thumbnail, so there was some mistake in the thumbnail, so I had to change it. So that, hi Madhuri, good morning. Hi Anil, good morning. So this particular session lo aithe we'll be discussing about hydrocarbons in very much detail. Okay, so anni kuda there are few reasons, Sanjay. Okay, I'm really sorry about it, but thank you so much for waiting. Thank you so much, guys. Hi Priya, good morning. Hi Teja, good morning, Teja. Good morning. So right, so we'll start with understanding about the hydrocarbons. First, we'll start with alkanes. Okay, we'll try to understand about. We'll try to understand about alkanes. Okay. Right. So firstly, they are unsaturated hydrocarbons. ఇవి ఒక unsaturated hydrocarbons. Okay. These are unsaturated. Okay. వీటి యొక్క ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఎక్కువగా as the size increases CH4, ethane, propane. సో మనకి ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బాయిలింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. అంతే కదా, టాప్ టు బాటమ్ ద బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ బికాస్ సైజ్ ఇంక్రీజ్ అయితే మాస్ ఇంక్రీజ్ అవుతుంది. మాస్ కూడా ఇంక్రీజ్ అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, మాస్ సైజ్ కానీ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఏం జరుగుతుంది, ఇక్కడ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ increases. Okay, this is one of the reason. And one more thing, they are actually what? Insoluble in water. So they are insoluble. Sir, NCRT చెప్పండి ప్లీజ్. బోర్డు మీద గోవింద్ సార్ చెప్పినట్టుగా బాగా అర్థమవుతుంది కాన్సెప్ట్ ప్లస్ ఎన్సీఆర్టీ. గోపాలరావు, ఐ విల్ ట్రై బట్ నాట్ టుడే. ఓకే, ఎందుకంటే కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఇఫ్ యు ఆర్ జస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఈస్ అ బిట్ మోర్ క్లమ్జీ హియర్. ఐ మీన్ క్లమ్జీ ఇన్ ద సెన్స్ దాంట్లో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది రాసి ఉంటుంది. ఓకే, ఐ కెనాట్ రైట్ థింగ్స్ ప్రాపర్లీ ఇఫ్ ఐ జస్ట్ టేక్ ఎన్సీఆర్టీ. ఎస్, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక్కొక్క పాయింటర్కి వీ హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దట్. ఓకే, రైట్. సో దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. They are orderless. They are orderless, insoluble in water, insoluble in water. Okay, right? So to start with their preparations, video preparations విషయానికి వస్తే first thing is how do you prepare this alkanes? So ఈ alkanes ని చాలా different ways లో మనం అయితే ప్రిపేర్ చేస్తాం. ఓకే, హాయ్ జాహ్నవి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎలా ప్రిపేర్ చేస్తాం? ఫస్ట్ థింగ్ ఇస్ హైడ్రోజనేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ హైడ్రోజనేషన్? సో బేసికల్గా మనం హైడ్రోజన్ని యాడ్ చేస్తున్నాం. సో ఎలా అడిషన్ చేస్తున్నాం అంటే త్రూ అడ్జార్ప్షన్ అనమాట. ఇది ఎలా జరుగుతుందంటే త్రూ అడ్జార్ప్షన్. అంటే ఇక్కడ మనకు రెండు రకాల ఇక్కడ క్యాటలిస్ట్ చూసినట్లయితే ప్లాటినం, పలాడియం, నికల్ తీసుకున్నాం. ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి ఏంటంటే దే హ్యావ్ ద ఎబిలిటీ టు అబ్జార్బ్ దిస్ రియాక్టెంట్స్ ఆన్ దేర్ సర్ఫేస్. సో అందు కారణంగా ఏం జరుగుతుందంటే ఈ క్యాటలిస్ట్ తీసుకున్నప్పుడు మనకు యాక్టివేషన్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అంటే ఒక రియాక్షన్ జరగడానికి కావాల్సిన ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ గ్రాఫ్లో చూసినట్టు ఇది రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ అంటే ఇది ఒక ప్రోడక్ట్స్ యొక్క ఎనర్జీ అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఈ కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఇంత ఎనర్జీ కావాల్సింది వస్తే ఇక్కడికి వచ్చేసరికి చాలా తక్కువ ఎనర్జీయే కావాల్సింది. ఇంత ఎనర్జీ ఉంటే సరిపోతుంది అనమాట. అందుకే ఈ క్యాటలిస్ట్ని మనం ఉపయోగిస్తాం. ఇవేం చేస్తాయి, దీని మీద అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే
వీటి మధ్య ఉండే ఫోర్సెస్ ఈ రియాక్టెంట్స్లో ఎప్పుడు కూడా బాండ్ బ్రేకేజ్ జరిగిన తర్వాతే బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇవి ఎప్పుడైతే అబ్జర్వ్ అవుతాయో ఆ మాలిక్యూల్ లోపల లెట్సే హైడ్రోజన్కి మధ్య బాండ్ అనేది వీక్ అయిపోవచ్చు. అండ్ అలానే ఇక్కడ కూడా మనకు ఈ ఈథీన్ ఎప్పుడైతే అబ్జర్వ్ అవుతుందో దీని మధ్య ఉన్న బాండ్స్ కూడా వీక్ అయిపోతాయి. సో వీక్ అయిందంటే మనం సప్లై చేయాల్సిన ఎనర్జీ తక్కువ అంటే ఆబ్వియస్గా ఇట్ ఈజీలీ ఫార్మ్స్ ప్రోడక్ట్. ఓకే, ఇలా ఇట్ విల్ హైడ్రోజన్ గెట్స్ యాడెడ్ ఇన్ టు దిస్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఈథేన్ అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని ఫార్మ్ చేస్తాయి. ఓకే, oh did you write here, sorry, these are saturated not unsaturated, my bad, sorry. Okay, right, so this is the first method of preparation of alkanes. మరి రెండో మెథడ్ ఏంటంటే వుడ్స్ రియాక్షన్. సో ఈ వుడ్స్ రియాక్షన్లో మనం ఏం చేస్తామంటే ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకుంటాం. ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని తీసుకుని వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడియం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఓకే, సరే ఎందుకు సోడియం ప్లస్ డ్రై ఈథర్ ఇక్కడ తీసుకుంటాం? వై నాట్ సమ్ లిక్విడ్? అంటే మనకు సోడియం అనేది వాటర్తో బాగా రియాక్ట్ అవుతుంది అన్న విషయం మనకు తెలుసు. సో ఇది రియాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? NaOH ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అయితే అవాల్వ్ అవుతుంది. సో ఈ రియాక్షన్ని అవాయిడ్ చేయడానికి మనం డ్రైగా తీసుకుంటాం. సో దట్ ఈస్ ద రీజన్ వి టేక్ డ్రై ఈథర్. ఓకే, సో ఇది ఎప్పుడైతే ఈ హ్యాలైడ్ ఇక్కడ వెనెవర్ ఇట్ రియాక్ట్స్ విత్ దిస్ హ్యాలైడ్, ఓకే, ఇక్కడ ఒక కప్లింగ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇట్ రిజల్ట్స్ అంటే ఇక్కడ లెట్స్ సే ఇక్కడ ఒక 1 కార్బన్ ఉందనుకోండి, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద కప్లింగ్ టు ఫార్మ్ 2 సెట్ ఆఫ్ కార్బన్స్. ఓకే, ఇది వచ్చి ఇదేంటిది? క్లోరోమీథేన్. ఇట్ ఫార్మ్స్ ఈథేన్ హియర్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఇస్ దిస్ క్లియర్? హాయ్ వెంకట్, ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? ఓకే, సో అదే కనుక లెట్స్ సే వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డూ దిస్ రియాక్షన్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఒకటి లేదా రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాలైడ్స్ తీసుకుంటే ఏ రియాక్షన్స్ వస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కనుక లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ క్లోరోమీథేన్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లోరోఈథేన్. సో ఈ రెండు నేను కానీ యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ వుడ్స్ రియాక్షన్ చేశానంటే సోడియం ప్లస్ డ్రై ఈథర్తో ట్రీట్ చేస్తే ఇక్కడ నాకు ఏమొస్తాయి అంటే మిక్స్డ్ రియాక్షన్స్ అనేవి వస్తాయి, అంటే మిక్స్డ్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తాయి? ఒకటి వచ్చి ఈథేన్ వస్తుంది, అలానే ఇక్కడ ఈ రెండు ఈథేన్ ప్లస్ ఈథేన్ రెండు కంబైన్ అయ్యి బ్యూటేన్ వస్తుంది, అలానే ఈ రెండు కూడా కంబైన్ అవ్వచ్చు లైక్ ప్రోపేన్ కూడా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది వెన్ యూ ఆర్ టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాలో ఆల్కేన్ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ త్రూ రిడక్షన్. ఒక జింక్ ప్లస్ యాసిడ్ని తీసుకున్నప్పుడు, ఓకే, వెన్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ ఎ జింక్ ప్లస్ ఎనీ యాసిడ్ హియర్, సో ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. ఈ హ్యాలో ఆల్కేన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు an alkane. Okay, so this is the other method. So first thing hydrogenation discuss chesam, and second thing is the Woods reaction. Idoka coupling reaction, and most important thing for about this Woods reaction ante, can you prepare this methane prepare cheyocha dintlo nunchi? Assal cheyalem. ఎందుకంటే దీంట్లో కప్లింగ్ జరుగుతుంది కాబట్టి, అంటే ఒక మిథైల్ గ్రూప్ ఇంకో మిథైల్ గ్రూప్ రెండు కప్లింగ్ జరిగి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ మోర్ దాన్ 1 కార్బన్ చైన్. ఓకే, అందుకని మనము మీథేన్ని ప్రిపేర్ చేయలేము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ టెరిషరీ హ్యాలైడ్స్ కనుక మనం కానీ తీసుకున్నట్లయితే ఈ టెరిషరీ హ్యాలైడ్స్ ఈ కప్లింగ్ రియాక్షన్ ఇవ్వవు. ఓకే, దే డు నాట్ గివ్ దిస్ కప్లింగ్ రియాక్షన్. ఓకే, క్లియర్? అండ్ దిస్ ఇస్ అగైన్ త్రూ రిడక్షన్. ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని జింక్ ప్లస్ యాసిడ్, ఇట్ కుడ్ బి ఎనీ యాసిడ్ లైక్ డైల్యూట్ అసిటిక్ యాసిడ్ ఆర్ ఎనీథింగ్, వెన్ యూ ఆర్ ట్రీటింగ్ ఇట్ విత్ దిస్ హ్యాలో ఆల్కేన్ ఇట్ విల్ గివ్ అస్ ఆల్కేన్. అంటే అక్కడ మనకు HCl అనేది రిమూవ్ చేయబడుతుంది. ఓకే, క్లియర్? రైట్, ఎస్ అబ్సల్యూట్లీ తేజ. ముందు కేసులో మనకు 3 ప్రోడక్ట్స్ అయితే ఫామ్ అవుతాయి. సో నౌ లుక్ అట్ దిస్. సో ఇదేంటి? డీకార్బాక్సిలేషన్. సో డీకార్బాక్సిలేషన్ అంటే మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ ఒక సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటాం. సో ఇట్ కుడ్ బి సోడియం సాల్ట్ కావచ్చు, పొటాషియం సాల్ట్ కావచ్చు తీసుకుంటాం. సో ఈ కేసులో డీకార్బాక్సిలేషన్లో ఏం జరుగుతుందంటే ఒక పర్టికులర్ సోడియం సాల్ట్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు, అంటే సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు, పండు ప్లీజ్ ట్రై టు రిఫ్రెష్ వాయిస్ వన్స్. ఐ హ్యావ్ ఇంక్రీజ్ టు మ్యాక్సిమం వాయిస్. ఓకేనా? రైట్ సార్, ఐ డెంట్ అండర్స్టాండ్ మాధురి. మొత్తం అర్థమవుతుంది సార్, బట్ ఎలా చదివితే క్వశ్చన్ సాల్వ్ చేయగలం అనేది తెలియదు సార్. మాధురి,
once this over, ఈ మంత్ అయిపోయిన తర్వాత ఓకే we will start solving more number of questions. అంటే 100 questions అలా ఒక్కొక్క సెషన్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో యాజ్ యూ డూ మోర్ క్వశ్చన్స్ అటువంటి సెషన్స్ పక్కా చేయబోతున్నాం. ఇట్ విల్ బీ లైక్ 100 క్వశ్చన్ సిరీస్ లాగా ఆల్ ద సబ్జెక్ట్స్ ఆల్ ద చాప్టర్స్లో విల్ ట్రై టు సాల్వ్ లైవ్, లిటరలీ ఒక రకంగా చెప్పాలంటే 100 క్వశ్చన్స్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద చాప్టర్. ఓకే, బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ విల్ ట్రై టు యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో అప్పుడు ఏం జరుగుతుందంటే దట్ విల్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. సో పక్కా విల్ ట్రై టు వర్క్అవుట్ దట్. ఓకే, ఐ అండర్స్టాండ్ దట్ దట్ ఈస్ అ డిఫికల్ట్ థింగ్ ఫర్ యూ సమ్ టైమ్స్. అంటే కాన్సెప్ట్ అర్థమవుతుంది, క్వశ్చన్స్ దగ్గరకు వచ్చేసరికి కొన్నిసార్లు యూ ఫేస్ ద డిఫికల్టీ. సో ఒక క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక హైడ్రోకార్బన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ వెరీ మచ్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ సెషన్స్. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు డీకార్బాక్సిలేషన్లో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, సో వన్స్ యూ రిమూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్, సో ఇక్కడ మనం తీసుకునే రియేజెంట్ ఏంటంటే సోడా అమైడ్, అంటే దట్ ఈస్ NaOH ప్లస్ కాల్షియం ఆక్సైడ్. So when this soda amide is used, it will remove this carbon dioxide and that will result in the formation of a hydrocarbon like alkane. Okay, for example, sodium salt of అసిటిక్ యాసిడ్ తీసుకున్నాను అనుకోండి, అసిటిక్ యాసిడ్ అంటే CH3COOH. ఆ సోడియం సాల్ట్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ తీసుకుంటే మనకి ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ దాంట్లో రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిమూవ్డ్, ఓకే, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మీథేన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అంటే ఒక కార్బన్ అనేది మనకు అక్కడ తక్కువ అవుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ యూ విల్ సీ దట్ దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ వన్ కార్బన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఇక్కడ చూడండి, 2 కార్బన్స్ ఉంటే ఇక్కడ ఓన్లీ 1 కార్బన్, ఎందుకంటే ఇక్కడ CO2 అనేది రిమూవ్ చేయబడింది. ఓకే, అండ్ అదే కనుక ఇఫ్ ఐమ్ టేకింగ్ ఫార్మిక్ యాసిడ్, సార్ ఫార్మిక్ యాసిడ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇఫ్ యూ నోటీస్ ఇట్ హియర్, ఓకే, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫర్దర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సోడియం కార్బనేట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? Is this clear? Okay, Nani, I haven't seen your comment. Okay, I'll go through it, Nani. I'm really sorry. So next thing is about call-based electrolysis. So ఈ call-based electrolysisలో ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ కూడా మనం ఒక సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ తీసుకుంటాం. సో ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే యానోడ్ దగ్గర ఒక రియాక్షన్ జరుగుతుంది. ఏ రియాక్షన్ జరుగుతుంది? బేసికల్గా మనకు ఎప్పుడు తెలిసిన విషయం ఏంటంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగి తీరాల్సిందే, అలానే క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగి తీరాల్సిందే. ఓకే, రైట్. సో అట్లాంటప్పుడు యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? సో వాట్ హ్యాపన్స్ అట్ ద యానోడ్? సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద యానోడ్ హియర్, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ అవ్వబడుతుంది. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. సో ఇక్కడ దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ ఫ్రీ రాడికల్. సో ఈ ఫ్రీ రాడికల్ నుంచి మళ్ళీ అగైన్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ లాస్ట్ హియర్. సో హియర్ ద కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఇక్కడ రిలీజ్ అవుతుంది అండ్ దెన్ అగైన్ కప్లింగ్ హ్యాపన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఈథేన్. అంటే ఇక్కడ మనము ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ హియర్ అండ్ హియర్ ఇట్ విల్ బి ఈక్వల్. ఓకే, thank you so much for asking. I'm okay, but a little bit. It's okay. Thank you so much for asking, guys. Okay. Yes, decarboxylation ante yes, removal of carbon dioxide. Okay. Is this clear? Right. Okay. So the next thing is about the, so my cathode దగ్గర ఏం జరుగుతుంది? K++1 electron, it will result in the formation of potassium plus water. So ఇక్కడ potassium, it again further reacts, it will form potassium here. Potassium further again reacts with water and that will result in the formation of potassium hydroxide. Is this clear? Any questions still here? Ardhamainda? Do you have any questions still here? Right? Okay. So now let's try to understand about okay, next one. Okay, sir, telusukoni. Okay, any questions? Sir, okasari mechanism cheppandi. Sir, is there any examples for the reactions? Yes, there are a lot of examples.
Okay, not only this, you can use it for anything. Okay, it will result in the formation of what? It will result in the formation of ethane. Okay, so sorry, ethane. So mechanism ఎలా ఉంటుందంటే ఇక్కడ, for example, R C double bond O minus Na plus kada. So here what happens is this shifts in this direction. It will result in the formation of R minus plus CO2 and R minus with water. I'm really sorry. So it will result in the formation of RH here. Okay. So ikkada nunchi this CO2 బయటికి వచ్చేస్తది. I'm really sorry. Is this clear? Right. Sir, is there any exam? Okay, right. Thank you so much. Fine. So let's look at the next one. Chemical properties చూద్దాం. So preparation విషయంలో we have looked at 5 different preparations. ఒకటి వచ్చి carboxylic acids నుంచి decarbooxylation and call-based electrolysis. Decarbooxylation లో there is a decrease in 1 carbon. అదే call-based electrolysis లో చూస్తే మనకి సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది, కప్లింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, సో హియర్ వీ హ్యావ్ లుక్డ్ అట్ ద వుడ్స్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్స్లో నుంచి, రిడక్షన్ కూడా ఆల్కైల్ హ్యాలైడ్స్లో నుంచి, హైడ్రోజన్ ఏమో ఆల్కీన్స్లో నుంచి ప్రిపరేషన్ చూస్తాం. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద కెమికల్ ప్రాపర్టీస్. సో కెమికల్ ప్రాపర్టీస్, ఓకే సార్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ call-based electrolysis. See, call-based electrolysis, call-based electrolysis literally have written the process. So ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఈ O మైనస్లో నుంచి ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేయబడుతుంది. ఓకే, సో వన్స్ ద ఎలక్ట్రాన్ ఇస్ రిమూవ్డ్, మరి వాట్ హ్యాపెన్స్ హియర్, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ ఫ్రీ రాడికల్ CH3 C double bond O ఫ్రీ రాడికల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్లో మళ్ళీ ఫర్దర్ దిస్ బాండ్ బ్రేకేజ్ హోమోలైసిస్ జరిగి ఇక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్తో పాటు CH3 ఫ్రీ రాడికల్ వస్తుంది. సో హియర్ ఇస్ ఫ్రీ రాడికల్ కప్లింగ్ అనేది జరిగి ఇక్కడ మనకు ఈథేన్ అయితే ఫామ్ అవుతుంది. Understood, Teja? Is this clear? Okay. Any questions? Sir, NCERT లో ఉన్న అన్ని రియాక్షన్స్ ఇంక్లూడ్ ఆర్గానిక్ అన్ని నేర్చుకోవాలా? ఒక బుక్ అన్ని రియాక్షన్స్ రాసుకుందాం అనుకుంటున్నా. See, when it comes to ఇనార్గానిక్లో చెప్పాలంటే ఇప్పుడు లిటరలీ 0 రియాక్షన్స్ ఉన్నాయి. సో ఏదైనా ఇనార్గానిక్లో మిమ్మల్ని రియాక్షన్స్ ఎక్కడన్నా అడుగుతున్నారు అంటే దట్ కుడ్ బి రిలేటెడ్ టు D and F బ్లాక్. సో D and F బ్లాక్కి సంబంధించి అక్కడ ఏదైనా రియాక్షన్స్ ఉంటే అవి అడగచ్చు. ఒకవేళ ఇంకేదైనా రియాక్షన్స్ అడుగుతారంటే అవి స్టాకియోమెట్రీ రిలేటెడ్ రియాక్షన్స్, అంటే లైక్ కంబర్షన్ కావచ్చు, ఒక బేసిక్ రియాక్షన్ ఆఫ్ ఎ మెటల్ విత్ వాటర్ కావచ్చు, మెటల్ విత్ సమ్ ఆక్సిజన్. సో ఇలాంటి బేసిక్ రియాక్షన్స్ అయితే అడుగుతారు. ఓకే, అంతే తప్ప దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ ఇన్ వెరీ మచ్ డీటెయిల్ ఇన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఒకవేళ అడిగినా కూడా D and F బ్లాక్లో నుంచి ఏ రియాక్షన్స్ అడగచ్చు, దట్ కుడ్ బి రిలేటెడ్ టు యువర్ పొటాషియం పర్మాంగనేట్ లేదంటే పొటాషియం డైక్రోమేట్కి సంబంధించి అటువంటి రియాక్షన్స్ అడగచ్చు వెక్టర్ స్టార్. సో ద థింగ్ ఇస్ you can do for organic ఇలా చేయొచ్చు. ఓకే, you can do for organic, you can have all the named reactions, different types of reagents, ఇవన్నీ కూడా you can do it for organic. ఇనార్గానిక్ ఇప్పుడు ముందులాగా లేదు యాక్చువల్లీ వెక్టర్ స్టార్, ఎందుకంటే ముందులో అంటే you had all the compounds of carbon. సో అప్పుడు మనకు అక్కడ ప్రిపరేషన్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తుంది, అలానే కెమికల్ ప్రాపర్టీస్ వస్తాయి. సో ది యూస్ టు హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మెటలర్జీ కూడా లేదు ఈసారి. So obviously you need not worry about it. Okay, right. So here is the combustion. So basically ga entante oka hydrocarbon eppudaina combustion jarigite that will result in the formation of CO2 plus H2O. So this is a mandatory product. Eppudu oka hydrocarbon ante any hydrocarbon, it could be any hydrocarbon, if it reacts with oxygen, దట్ ఈస్ కంబషన్ జరిగినట్లయితే అది ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి ఎప్పుడు కూడా ఇట్ విల్ బి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ కంబషన్ చెప్తున్నాను మళ్ళీ, దిస్ హ్యాస్ టు బి వాట్, కంప్లీట్ కంబషన్. ఓకే, అండ్ ఒకవేళ ఇదే మీథేన్, ఓకే లెట్స్ సే దెర్ ఇస్ ఇదే మీథేన్ కనుక ఇఫ్ యు ఆర్ సప్లయింగ్ దిస్ ఇన్కంప్లీట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, ఎంతది ఇన్కంప్లీట్ ఆక్సిజన్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ పంపించినట్లయితే ఇక్కడ మనకు కార్బన్ బ్లాక్ అనే సబ్స్టెన్స్తో పాటుగా వాటర్ ఫామ్ అవుతుంది. సో ఈ కార్బన్ బ్లాక్, దిస్ ఇస్ ఎ డై, ఇది కార్బన్ బ్లాక్ అని పిలుస్తాం. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ డై అనమాట. ఓకే, ఇప్పుడు ఇన్కంప్లీట్ కంబషన్ జరిగినప్పుడు.
ఓకే, దీని ఇట్లాంటి కంబషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఎంత మీథేన్ కావాలి అంటే దే కుడ్ కపుల్ విత్ స్టాక్యుమెట్రీ, దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆక్సిడేషన్. సో వీటిలో ఏంటంటే ఆక్సిడేషన్ విషయంలోకి వస్తే నేను కానీ ఆల్కేన్స్ కానీ తీసుకున్నట్లయితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆల్కేన్స్ దట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్తోనే రియాక్ట్ అవుతాయి, కానీ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి, లైక్ ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే సెలెక్టివ్ ఆక్సిడేషన్. సో బేసికల్గా ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే అక్కడ మనం తీసుకునే క్యాటలిస్ట్ని బట్టి మనకు ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. So for example, if you are looking when methane reacts with oxygen, when I am taking copper at around 250 degrees Celsius and 100 atmospheres దగ్గర తీసుకున్నప్పుడు that will result in the formation of methanol. Okay, that will result in the formation of what? Methanol. అదే కనుక if I am taking molybdenum oxide, that is MO2O3 తీసుకున్నప్పుడు when you heating it, it will result in the formation of an aldehyde. Okay, అదే కనుక if you are taking manganese acetate, okay, that is manganese acetate, that is salt of acetic acid, manganese salt of acetic acid తీసుకున్నట్లయితే it will result in the formation of acetic acid, CH3COOH అయితే మనకు అక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ is in terms of oxidation with KMNO4. సో KMNO4 అనేది చాలా పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్న విషయం మనకు బాగా తెలుసు. ఓకే, సో వెన్ దిస్ ఇస్, sir, is there any class from you for MSET students? Hi Prema, sir, this session is for NEET. Prema, one thing I will tell you, this will help you for your MSET also. There is no doubt about it. సో ఖచ్చితంగా దిస్ విల్ హెల్ప్ యూ. ఒకటి చెప్తాను వినండి, ఇది ఎంసెట్ ఆస్పిరెంట్స్ కావచ్చు, జేఈ ఆస్పిరెంట్స్ కావచ్చు, నీట్ ఆస్పిరెంట్స్ కావచ్చు, కొంత కంటెంట్ అయితే డిఫరెంట్ రావచ్చు, కానీ కాకపోతే మనం నేర్చుకునే సబ్జెక్ట్ మాత్రం ఆబ్వియస్లీ దీంట్లో అయినా సేమ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద it could be MSET also, it could be the same topics. Okay, same topics ఏ ఉంటాయి, but the testing, the way of testing is entirely different. అంతే తప్పితే there is not much difference in terms of learning the concepts, Prema. Okay, so ఇదైతే పక్క ఉపయోగపడుతుంది, but I'm not saying that this is pure 100% MSET. This is a NEET channel. Okay, so ఎక్కువ నీట్ పర్స్పెక్టివ్లోనే ఉంటుంది, కానీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఏ జేఈ, వేదాంత తెలుగు జేఈ ఛానల్ అండ్ లర్నింగ్, you will learn the concepts there. Okay, so ఇక్కడ tertiary alkanes తీసుకున్నట్లయితే here they cannot be they can only be converted into alcohols here. Primary and secondary cannot be oxidized by KMNO4, whereas tertiary alkanes can be oxidized by KMNO4. Okay, is this clear? Right. So next thing is, look at the next one. This is what? This is substitution of halogens. Okay, basically this is halogenation. So this reaction anedi, it happens in the presence of light to form haloalkane. Okay, so this process lo entante the most important thing about this is idoka substitution reaction. So ee substitution reaction kuda oka free radical substitution reaction. This is a free radical సబ్స్టిట్యూషన్. అంటే మనకి ఇక్కడ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ దీంట్లో 3 స్టెప్స్లో జరుగుతాయి. ఒకటి చైన్ ఇనిషియేషన్ అని పిలుస్తాం, చైన్ ప్రొపగేషన్ అని పిలుస్తాం, అలానే చైన్ టర్మినేషన్. ఓకే, వీ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఇన్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఇలా ఇది ఫర్దర్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే మళ్ళీ ఫర్దర్ CH3Cl విల్ అగైన్ రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ CH2Cl2 ప్లస్ HCl ఫామ్ అవుతుంది. ఎప్పటి వరకు ఫామ్ అవుతుంది అంటే అంటిల్ దిస్ బికమ్ CCl4. ఇలా చైన్ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక హాలోజన్ని ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఫ్లోరిన్, ద రేట్ ఆఫ్ రియాక్షన్ చాలా హైగా ఉంటుంది. క్లోరిన్ కేసులో ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ వెరీ హై. అంటే ఇమ్మీడియట్గా ప్రోడక్ట్ ఫార్మేషన్ జరిగిపోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఇలాంటి ఒక టెరిషరీ ఆల్కేన్ తీసుకున్నాను అనుకోండి. సో దీన్ని హాలోజినేషన్ చేస్తే నాకేంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ వన్ థింగ్, వీటి యొక్క రియాక్టివిటీ రేట్ ఆఫ్ రియాక్షన్ చాలా ఎక్కువగా ఉండడం కారణంగా దే ఆర్ నాట్ సెలెక్టివ్. ఏంటివి? దే ఆర్ నాట్ సెలెక్టివ్. సో ఇక్కడ దే ఆర్ నాట్ దట్ మచ్ సెలెక్టివ్ అనమాట. ఇదే రియాక్షన్లో నేను కనుక బ్రోమిన్ని కానీ యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు టెరిషరీ బ్రోమైడ్ అనేది ఎక్కువగా మోర్ దాన్ 80% టెరిషరీ బ్రోమైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎందుకు నాట్ సెలెక్టివ్ అని చెప్తున్నానంటే
ఇక్కడ ఫ్రీ రాడికల్ ఫామ్ ఇక్కడ ఇవి చాలా హై రేట్తో రియాక్ట్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ దట్ దే డోంట్ గివ్ ద ఆపర్చునిటీ ఫర్ ద సెలెక్టివిటీ ఆఫ్ దిస్, అంటే ఎటువంటి హ్యాలైడ్ ఫామ్ అవ్వాలి, అంటే ఇది టెరిషరీ హ్యాలైడా లేదంటే ప్రైమరీ హ్యాలైడ్ ఫామ్ అవ్వాలా అనే విషయానికి ఇవంతా సెలెక్టివ్గా చూపించవు, ఇవి ఫ్లోరిన్ క్లోరిన్. అదే బ్రోమిన్ అండ్ అయోడిన్, సో బేసికల్గా ఇది ఇక్కడ ఇలా సెలెక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సెలెక్టివిటీ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ రియాక్షన్, డిక్రీజ్ ఇన్ రియాక్టివిటీ. సో ఇక్కడ రేట్ అంటే బేసికలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రియాక్టివిటీ. సో రియాక్టివిటీ తగ్గే కొద్దీ సెలెక్టివిటీ అనేది పెరుగుతుంది అనమాట. సెలెక్టివిటీ అంటే ఏంటి సార్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ హ్యాలైడ్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఫ్లోరిన్ క్లోరిన్ తీసుకున్నప్పుడు మనకు మిక్స్డ్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ హ్యాలైడే ఎక్కువ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పలేమన్నమాట. ఓకే, కానీ ఈ కేసులో మాత్రం యాజ్ ఇట్ గోస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, బ్రోమిన్ కేసులో ఇక్కడ మ్యాక్సిమం టెరిషరీ హ్యాలైడే ఇక్కడ మనకి ఎక్కువ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని అయితే మనం చెప్పచ్చు. ఓకే, మరి అయోడినేషన్ విషయంలో వస్తే ఇదొక ఈక్విలిబ్రియం రియాక్షన్, అంటే ఇది ఒక బ్యాక్వర్డ్ రియాక్షన్ అనమాట. ఓకే, సో ఈ ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేయడానికి మనం HiO3 లేదంటే ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ని ఇక్కడ ఉపయోగిస్తాం. ఇదేం చేస్తుందంటే ఇక్కడ మనకు ఫామ్ అయిన HI ఫామ్ అవుతుంది కదా, ఈ HIతో ఈ HiO3 రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకు అయోడిన్ని ఫామ్ చేస్తుంది. సో ఈ అయోడిన్, సో బేసికల్గా ఏం చేస్తున్నామంటే ఈ రియాక్షన్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో పుష్ చేస్తున్నాం, అంటే ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేస్తున్నాం. ఇది యాక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, అయోడిన్ ఫార్మేషన్ అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ పెరుగుతుంది. సో ఫార్వర్డ్ రియాక్షన్ ఎక్కువ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ తగ్గింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఫార్వర్డ్ రియాక్షనే జరుగుతుంది. సో అందుకని ఈ కేసులో ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయితే మనం ఉపయోగిస్తున్నాం అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి, ఐ విల్ అడ్రస్ ద క్వశ్చన్స్. రైట్, సో లెట్స్ లుక్ అట్ ద ఐసోమరైజేషన్. సో ఐసోమరైజేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఆల్కేన్ని తీసుకున్నప్పుడు దట్ ఆల్కేన్ వెన్ ఇట్ ఇస్ ట్రీటెడ్ విత్ AlCl3 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HCl, ఐసోమరైజేషన్ అనేది జరుగుతుంది. అంటే దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఐసోమర్. ఓకే, అక్కడ చూడండి బ్యూటేన్, N బ్యూటేన్ కాస్త ఇట్ హాస్ బికమ్ ఐసోబ్యూటేన్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అలానే N పెంటేన్ తీసుకుంటే ఐసోపెంటేన్ అండ్ నియోపెంటేన్, అలా డిఫరెంట్ కాంపౌండ్స్ అయితే మనకు ఫామ్ అవుతాయి. ఓకే, అంటే లైక్ if I am taking this neo, it will result in the formation of isopentane and neopentane like this. Okay, and the next one is aromatization. So ఈ aromatization లో కూడా it could be any of this catalyst. ఇక్కడ చూసినట్లయితే Cr2O3 కావచ్చు, Al2O3 కావచ్చు, అలానే V2O5 that is vanadium pentoxide, ఈ అన్నిటిలో క్యాటలిస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ఏ టెంపరేచర్ ఆఫ్ అరౌండ్ 500 to 600 degrees Celsius and at 10 to 20 atmosphere మెయింటైన్ చేసినప్పుడు it will convert into a aromatic compound, like for example benzene, లేదంటే you can see this also here. So this will form okay, so it will form toluene here like this. Okay, so that will result in the formation of aromatization. Okay, అదే కనుక number of carbons less than 6 ఉన్నట్లయితే ఇక్కడ మనకు dehydrogenation జరుగుతుంది. that means removal of hydrogen జరుగుతుంది అనమాట. ఓకే, like it could form either this alkene or this alkene. Okay, right. మరి స్టీమ్తో ఎలా రియాక్ట్ అవుతుంది? సో when it reacts with steam, it will result in the formation of a water gas. Okay, that will result in the formation of water gas. So that is a reaction with the steam. So next thing is pyrolysis. So pyrolysis అంటే బేసికల్గా హీటింగ్ ఇన్ ద absence ఆఫ్ ఎయిర్ అనమాట. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే క్రాకింగ్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం దీన్ని? క్రాకింగ్ అని కూడా పిలుస్తాం. So when the pyrolysis is done, okay, so methane గనుక pyrolysis చేస్తే it will result in the formation of కార్బన్ బ్లాక్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అయితే మనకు ఫామ్ అవుతుంది. అంటే దాంట్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఓన్లీ మీథేన్ ఉపయోగించి ఇఫ్ ఐ స్టార్ట్ హీటింగ్ ఇట్ ఇన్ ద absence ఆఫ్ ఎయిర్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ బాండ్స్ విల్ స్టార్ట్ టు బ్రేక్ అనమాట. అండ్ సిమిలర్గా మనం కానీ ఇదే రియాక్షన్ ఒక రియాక్షన్ చూసాం, ఇక్కడ కూడా కార్బన్ బ్లాక్ ఇక్కడ ఫామ్ అవడం, వెన్ ఇది ఆక్సిజన్తో ఇన్కంప్లీట్ కంబషన్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ కార్బన్ బ్లాక్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కార్బన్ ప్లస్ హైడ్రోజన్ ఫామ్ అవుతుంది. ఓకే, సో వెన్ ఐఎమ్ టేకింగ్ అదర్
alkanes like hexane తీసుకున్నట్లయితే it will result in the formation of multiple different types of products based on the breakage. So basically pyrolysis or cracking లో ఏం జరుగుతుందంటే bigger chain hydrocarbon is converted into a smaller chain hydrocarbon, అంటే అది చిన్న chain hydrocarbon గా మారుతుంది అన్నమాట. Okay, so this is about pyrolysis. So the next thing is about the alkenes. So ఈ alkenes ఏంటంటే first thing we use a catalyst that is palladium with deactivated charcoal. So when this is used, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు బేసికల్గా పలాడియం యూజ్ చేసినప్పుడు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్ జరుగుతుంది. సో ఈ హైడ్రోజనేషన్ జరిగి అదే ఒక ఆల్కైన్ తీసుకున్నట్లయితే ఆ ఆల్కైన్ మొత్తం కూడా ఆల్కేన్ కిందికి మారిపోతుంది. కానీ వెనెవర్ ఐఎమ్ టేకింగ్ దిస్ with where I'm taking a palladium which is deactivated with a deactivated, okay, so ikkada em jarugutundante manam whenever I'm taking this carbon adding it to it, this is acting as a poison anamata. So దీని కారణంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే it will not undergo complete hydrogenation. So instead alkyne is converted into alkene here. Okay, so this is the reaction that happens here. Okay, and for example if I am taking this, it will result in the formation of an alkene. Okay, so next thing is sodium or potassium or lithium with liquid ammonia. So here also it will reduce this triple bond into a double bond. Okay, is this clear? Any questions still here? Right. So ఇంకొకటి ఏంటంటే when I am using this liquid ammonia, టర్మినల్ ఆల్కైన్స్ మాత్రం I cannot reduce those terminal alkynes into alkenes. ఓకే, సో అంటే ఏంటంటే టర్మినల్ ఆల్కైన్స్ అంటే ఏంటి, లాస్ట్లో ఉండే ఆల్కైన్స్ అంటే ఇది కావచ్చు, లేదంటే సిమిలర్లీ ఇట్ కుడ్ బి దిస్ ఆల్సో. ఓకే, దిస్ కెనాట్ బి రెడ్యూస్డ్. సో ఇది కానీ ఇట్ కెనాట్ బి రెడ్యూస్డ్ ఇంటూ ఆల్కీన్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ రియాక్షన్ విత్ హియర్ ఇట్ ఈస్ ఎ విసినల్ డైహాలైడ్స్ అంటాం, ఎందుకంటే పక్కన ఉన్న హాలోజన్ I'm really sorry, these are not vicinal halides. So this is normal alkyl halide. So ఈ alkyl halide ని ఎప్పుడైతే alcoholic KOH తో ట్రీట్ చేస్తామో it will result in the formation of what? Alkene plus HCl. అంటే బేసికల్గా ఇక్కడ మనకి ఏం జరిగింది, ఓకే, ఇఫ్ వాట్ హ్యాపెన్ హియర్, ఎలిమినేషన్ అనేది జరిగింది. ఆల్కహాలిక్ KOH యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎలిమినేషన్ రియాక్షన్ అయితే జరిగింది అనమాట. సో ఇటువంటి కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఈ పర్టికులర్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నప్పుడు మనకు HCl అనేది ఇక్కడి నుంచి అయినా రిమూవ్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడున్న హైడ్రోజన్ అన్న రిమూవ్ అవ్వచ్చు. సో ఏ హైడ్రోజన్ రిమూవ్ అయితే ఏది మేజర్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందనే ఒక క్వశ్చన్ ఉండొచ్చు. ఒకవేళ ఈ హైడ్రోజన్ రిమూవ్ అయింది అనుకోండి, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. ఒకవేళ ఈ హైడ్రోజన్ రిమూవ్ అయింది అనుకోండి, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ CH2. ఓకే, అండ్ ఇలాంటి ఒక ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, అంతే కదా. ఎక్కడ ఈ హైడ్రోజన్ రిమూవ్ అయితే ఇది ప్రోడక్ట్, ఈ హైడ్రోజన్ రిమూవ్ అయితే ఇది ప్రోడక్ట్. సో ఏది మోర్ స్టేబుల్ అయితే దట్ విల్ బి అవర్ మేజర్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం నేర్చుకున్న విషయం కూడా ఏంటంటే ఈ ఆల్కీన్స్ మీద కనుక మోర్ సబ్స్టిట్యూషన్ కానీ ఉన్నట్లయితే ఆబ్వియస్లీ దట్ విల్ బి మోర్ స్టేబుల్. అందుకారణంగానే ఇది మన మేజర్ అవుతుంది, ఇదేమో మన మైనర్ ప్రోడక్ట్ అవుతుంది అనమాట. ఓకే, రైట్, ఫైన్. సో నౌ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ హియర్. హియర్ ఇట్ ఇస్ we are taking a vicinal dihalide. So basically ఇక్కడ ఏం జరుగుతుందంటే whenever I am treating it with zinc, okay, the halogen groups are removed by the zinc, which is resulting in the formation of an alkene. Okay, so CH2 single bond CH2XX, ఇది ఒక vicinal dihalide అంటే పక్కన ఉన్న పొజిషన్స్ లో ఉండే డైహాలైడ్. సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఆల్కీన్ అన్నమాట. Okay, and similarly if I am taking a dehydrating agent, for example here CH3 CH2OH, when it is treated with a H2SO4, ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, it will remove water, అంటే it will remove ఇక్కడ నుంచి OH group and here it is hydrogen. So it removes this water and that will result in the formation of an alkene. Okay, clear? So ఇంకొకసారి చూడండి, ఫస్ట్ థింగ్ what we learned is we untold about controlled oxidation, hydrogenation gurinchi chusam. Okay, then reaction with liquid ammonia in the presence of a
metal in the presence of liquid ammonia. So where alkyne was converted into alkene. And similarly, when we have taken this alkyl halides with alcoholic KOH, మనకు అక్కడ it resulted in the formation of an alkene. అంటే HCl అనేది HX అనేది రిమూవ్ చేయబడింది. ఓకే, this was removed here, right? And the next thing we understood about the vicinal dihalides. Vicinal dihalides తీసుకున్నప్పుడు when it is treated with zinc, it is resulting in the formation of alkene plus ZnCl2. Okay, and the next one is with H2SO4 that resulted in the formation of an alkene. Okay, next thing when it comes to the chemical properties. So chemical properties విషయానికి వస్తే this first reaction is hydrogenation. We learned about it when we are discussing about the alkanes. సో హైడ్రోజనేషన్లో ఏం జరిగింది, పలాడియం ప్లాటినం కావచ్చు, నికెల్ కావచ్చు, ఏదైనా యూజ్ చేసినప్పుడు ఈ అన్సాచురేషన్స్ అన్నీ కూడా పోయి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఆల్కేన్. ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఇస్ అడిషన్ ఆఫ్ హాలోజన్. సో ఇక్కడ అడిషన్ ఆఫ్ హాలోజన్ విషయానికి వస్తే క్లోరిన్ అడిషన్ హ్యాపన్స్ హియర్ ఆన్ ద unsaturation, and that will result in the formation of a vicinal dihalide. Okay, that will result in the formation of a vicinal dihalide. So bromine vishayaniki vaste, this is something which is used as a test for unsaturation. This is used as a test for unsaturation annamata. Enduku unsaturation test ga use chestamante, bromine kunna color entante reddish brown. So idi oka reddish color lo untadi, reddish brown color lo untadi. సో ఎప్పుడైతే నేను దీన్ని ఉపయోగిస్తానో వెన్ ఇట్ ఈస్ రెడిష్ బ్రౌన్, సో ఇక్కడ మనకి యాజ్ ద రియాక్షన్ అకర్స్ దీని కలర్ అయితే ఏదైతే ఉందో, ఓకే, ఇట్ విల్ యాక్చువల్లీ వాట్ హ్యాపన్స్ టు ద కలర్ ఇస్ లాస్ట్. సో ఈ రియాక్షన్ జరిగే కొద్దీ కలర్ ఇస్ లాస్ట్, అంటే ఇక్కడ థిక్ కలర్ ఇట్ బికమ్స్ లైట్, ద కలర్ బికమ్స్ వెరీ మచ్ లైట్ రెడ్. సో ఎందుకంటే అమౌంట్ ఆఫ్ బ్రోమిన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. సో బికాస్ ఆఫ్ దట్ దిస్ ఇస్ యూస్డ్ యాజ్ ఎ టెస్ట్ ఫర్ అన్సాచురేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ మార్కోనికావ్ అడిషన్. సో బేసికల్గా మార్కోనికావ్ అడిషన్ అంటే ఏంటో చెప్తాను. మార్కోనికావ్, యాంటీ మార్కోనికావ్, మార్కోనికావ్ అడిషన్. ఓకే, సో బేసికల్గా ఇక్కడ అడిషన్లో చూసినట్లయితే ఐఎమ్ యాడింగ్ H2O. దెర్ ఇస్ ఎలక్ట్రోనెగటివ్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ద పాజిటివ్ పార్ట్. ఓకే, సో ఇక్కడ మనకు అడిషన్ ఆఫ్ దిస్ నెగటివ్ పార్ట్ హ్యాపన్స్ ఆన్ ద మోర్ సబ్స్టిట్యూటెడ్ alkyl group, more substituted carbon. Ante I'll do one thing, I will explain you this, then we will come back to this. Addition of HX explain చేసిన తర్వాత మిగతా రెండు రియాక్షన్స్కి వస్తాం. ఓకే, I will show you the mechanism so you will understand it better. సో నేను ఒక సిమెట్రికల్ ఆల్కేన్ తీసుకున్నాను అనుకోండి, ఇది HX తో ట్రీట్ చేస్తే it will add to it, that will result in the formation of hydrogen and X. ఓకే, ఇక్కడ అడిషన్ హైడ్రోజన్ జరిగిన ఒకటే, లేదంటే ఇది కూడా ఒకటే, ఈ రెండు ప్రోడక్ట్స్ ఒకటే కదా, ఇక్కడ ఎక్స్ ఇక్కడ హైడ్రోజన్. దేంట్లో సిమెట్రికల్ ఆల్కిన్స్లో తీసుకున్నట్టు ఈ రెండు కూడా సేమ్, బోత్ ఆఫ్ దిస్ రిప్రజెంట్స్ ద సేమ్ హాలోజన్స్. ఓకే, సో దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్. సో సిమెట్రికల్ అడిషన్లో దెర్ ఇస్ నో ఇష్యూస్. కొన్నిసార్లు ఎక్కడ ఇష్యూ అవుతుందంటే ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అన్ అన్సిమెట్రికల్ ఆల్కేన్ లైక్ దిస్. సో ఇటువంటి ఒక ఆల్కేన్ తీసుకున్నప్పుడు ఇదే నేను HClతో ట్రీట్ చేసినప్పుడు, ఓకే, సో వెన్ ఐఎమ్ ట్రీటింగ్ విత్ HCl, సో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అడిషన్ ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ క్లోరిన్ యాడ్ అయితే ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడేమో హైడ్రోజన్ ఇక్కడేమో క్లోరిన్ యాడ్ అయితే ఇంకొక రకమైన ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, మరి ఎటువంటి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్, ఒక డౌట్. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే దిస్ ఈజ్ ఎ మార్కోనికావ్ ప్రోడక్ట్. ఏంటిది? మార్కోనికావ్ ప్రోడక్ట్. నేను రియాక్షన్ మెకానిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదేమో యాంటీ మార్కోనికావ్ ప్రోడక్ట్, యాంటీ మార్కోనికావ్ ప్రోడక్ట్. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఈ నెగటివ్ పార్ట్ ఇస్ గెటింగ్ యాడెడ్ టు ద మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెగటివ్ పార్ట్ ఎక్కడ యాడ్ అవుతుంది? ద నెగటివ్ పార్ట్ ఇస్ గెటింగ్ యాడెడ్ టు ద మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. సో దిస్ ఇస్ మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్, మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. సో అక్కడ ఈ నెగటివ్ పార్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హియర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ దీంట్లో హైడ్రోజన్ గెట్స్ యాడెడ్. సో హైడ్రోజన్ యాడ్ అయితే ఏం జరుగుతుంది? రెండు చోట్ల యాడ్ అవ్వచ్చు. ఒకటి యాడ్ అయితే
ఇక్కడైనా హైడ్రోజన్ యాడ్ అవ్వచ్చు, హైడ్రోజన్ యాడ్ అయితే అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, లేదంటే ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కానీ ఈ రెండిట్లో మనకు ఏది మోర్ స్టేబుల్ మీరే చెప్పండి. సో ఈ రెండిట్లో చూసినట్లయితే ఇదేమో సెకండరీ కార్బోకాటయాన్, ఇదేమో ప్రైమరీ కార్బోకాటయాన్. మనకు తెలిసిన విషయం ఏంటి, సెకండరీ ఈజ్ మోర్ స్టేబుల్ ఓవర్ ప్రైమరీ. సో ఇప్పుడు ఫర్దర్ రియాక్షన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ దెన్ ద అడిషన్ ఆఫ్ దిస్ హాలోజన్ హ్యాపెన్స్. సో ఇక్కడ మనకు హెన్స్ ఇట్ విల్ ఫార్మ్ క్లోరిన్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా క్లోరిన్, కానీ ఏంటంటే ఇది మన మేజర్ అవుతుంది. ఓకే, దిస్ బికమ్స్ అవర్ మేజర్ అండ్ దిస్ బికమ్స్ అవర్ మైనర్. సో బేసికల్గా ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కార్బోకాటయాన్. ఇది కార్బోకాటయాన్ ఫామ్ అయ్యి జరుగుతుంది కాబట్టి మనకి దీని యొక్క స్టెబిలిటీ ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా ఇక్కడ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ దిస్ విల్ బి అవర్ మేజర్ ప్రోడక్ట్. ఓకే, దట్ నెగిటివ్ పార్ట్ ఆఫ్ gets attached to the carbon which possesses less number of hydrogens. So you can tell in that sense also, princess. Absolutely you can say it, less number of hydrogens ana cheppachu, ledante the negative part gets added to the more substituted carbon ala kuda cheppachu. So here it is, this is the more, ikkada methyl group ikkada aithe CH2. So our less number of hydrogens unnai, less number of hydrogens ante obviously that means the substitution of the other groups is more on that particular carbon. Okay, understood, right? So this is about Markovnikov. మరి యాంటీ మార్కోనికోవ్ అడిషన్ ఏం జరుగుతుందంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ జరుగుతుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ అంటే పెరాక్సైడ్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ హియర్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్సి డబుల్ బాండ్ ఓఓఓ సి డబుల్ బాండ్ ఓఆర్ ఇది తీసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ పెరాక్సైడ్ ఇస్ ఎ వీకర్ బాండ్, సో ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్సి డబుల్ బాండ్ ఓ డాట్. ఓకే, సో మళ్ళీ ఇది ఫర్దర్ RC double bond O dot, it will form R dot plus CO2. And E bond gets broken and that will result in the formation of R dot plus CO2. This further HX to interact with this R dot interact with HX and that will result in the formation of RH plus X dot free radical. Okay, so ఇప్పుడు మనం తీసుకున్న రియాక్టెంట్ ఏంటి, ఇంతకు ముందు we have taken this reactant. సో ఇటువంటి రియాక్టెంట్ తీసుకున్నప్పుడు ఇది ఎక్స్ డాట్తో ఇంటరాక్ట్ అయితే మళ్ళీ ఇక్కడ మనకు రెండు రకాల అడిషన్ జరగచ్చు. ఒకటి ఏంటంటే ఇట్ కుడ్ ఎయిదర్ ఫామ్ ఇలాంటి ఒక ఫ్రీ రాడికల్ ఫామ్ అవ్వచ్చు, లేదు అని అంటే ఇట్ కుడ్ ఫామ్ ఫ్రీ రాడికల్ హియర్ ఇలా ఎక్స్. సో ఇలాంటి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవ్వచ్చు. కానీ ఒకటి మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ ఇది యాడ్ అవ్వడం వల్ల ఇది ఒక ప్రైమరీ ఫ్రీ రాడికల్ అయిపోయింది, ఇదేమో సెకండరీ ఫ్రీ రాడికల్. మనకు తెలిసిన విషయం ఏంటంటే సెకండరీ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ. సో ఆ కారణంగా ఇక్కడ మనకు ఈ ప్రోడక్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ మైనర్ ప్రోడక్ట్. మరి మేజర్ ప్రోడక్ట్ ఏంటి ఇక్కడ, ఆబ్వియస్లీ దిస్. సో ఇక్కడ హైడ్రోజన్ అడిషన్ జరుగుతుంది, దిస్ బికమ్స్ అవర్ మేజర్ ప్రోడక్ట్. అండర్స్టూడ్? సో ఇక్కడ కూడా ఫర్దర్ ఇక్కడ హైడ్రోజన్ జరుగుతుంది. ఓకే, సో దీన్ని అందుకనే యాంటీ మార్కోనికోవ్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. సో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ద అడిషన్ ఆఫ్ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద హెచ్ఎక్స్ గెట్స్ యాడెడ్ టు ద లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. ఓకే, yes, absolutely it is opposite to it. It gets added to the less substituted carbon. So now let's get back to this. So ఇక్కడ మనకి ఏంటంటే I have told you when I am taking this acidified water, ఈ acidified water తీసుకున్నప్పుడు if you observe what's happening, addition of OH group is happening here. So ఇక్కడ addition of water is happening, not OH, addition of water is happening. So ఇలా water addition ఎలా జరుగుతుంది, it is based on again Markovnikov addition అని చెప్పాను. సో ఇక్కడ OH minus gets added to which place, the negative parts get added to the more substituted halogens, more substituted carbon. So which is more substituted, this one is more substituted or this is more substituted, this is more substituted. So here is the OH and the other hydrogen comes here. So అందుకని ఇక్కడికి ఏమో OH సెంటర్లో ఇక్కడ ఒక హైడ్రోజన్ అయితే ఇలా యాడ్ అవుతుంది అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్? Any more questions? Right. So now let's look at the next one, that is for the H2SO4. So ఇక్కడ కూడా మనకు H plus HSO4 minus ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు H plus అలానే HSO4 minus 1. So the negative part gets added to the more substituted carbon. సో అంటే ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. అండర్స్టూడ్? రైట్? ఎస్, more substituted carbon. So basically Markovnikov, sir, or to more number of hydrogens. Yeah, you can say that also. See, more number of hydrogens unte
sorry, less number of hydrogens. Teja, okay, you are saying anti-Markovnikov. Anti-Markovnikov అంటే your statement is absolutely correct. So basically దీన్ని రెండు విధాలుగా డిఫైన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే నెగిటివ్ పార్ట్స్ గెట్ యాడెడ్ టు ద మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. దట్ ఈస్ వన్ వే. దట్ ఈస్ ఫర్ Markovnikov. Or negative part gets added to the carbon with more number of hydrogens. So that is also Markovnikov. అదే కనుక యాంటీ మార్కోనికఫ్ డిఫైన్ చేయాలంటే ద నెగిటివ్ పార్ట్ గెట్స్ యాడెడ్ టు ద లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ ఆర్ నెగిటివ్ పార్ట్ గెట్స్ యాడెడ్ టు ద కార్బన్ విత్ మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకే, సబ్స్టిట్యూటెడ్ కార్బన్ అని మీరు తెలిస్తే దట్ ఈస్ ఈజీ టు రిమెంబర్, అందుకనే. ఎస్, అబ్సల్యూట్లీ తేజ, యు ఆర్ రైట్. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ వన్. That is about oxidation with cold and dilute KMnO4. So adi oka Bayer's reagent. So if I am using this Bayer's reagent with an alkene, adi naku glycols ni istadi. Just like this, I will get here glycol. What do I get here? It will give me a, sorry, it will result in the formation of glycols. Okay, understood? This is with cold and dilute. Ade ganaka acidic KMnO4. Okay, if I am taking this acidic KMnO4 here, so it will undergo oxidation to form. అంటే ఇక్కడ ఈ డబుల్ బాండ్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో హియర్ దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. సో ఇక్కడ ఆల్కహాల్స్ ఫామ్ అయ్యాయి. ఇదైతే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇఫ్ యూ నోటీస్ హియర్ దిస్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్, అంటే ఇది ఓవరాల్గా మొత్తం బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఆల్డిహైడ్ ఇస్ అగైన్ ఫర్దర్ ఆక్సిడైజ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్, అండ్ ఇక్కడ ఫామ్ అయింది దిస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఫార్మిక్ యాసిడ్. కానీ దిస్ ఫార్మిక్ యాసిడ్ హియర్ దిస్ ఇస్ ఫర్దర్ oxidized to carbon dioxide plus water. Sorry, this is further converted into carbon dioxide plus water. Understood? Is this clear? Any more questions still here? Right? Okay, fine. So this is further oxidized to carbon dioxide plus water. అదే కనుక ఇక్కడ చూడండి, సో హియర్ దెర్ ఇస్ ఓన్లీ వన్ హైడ్రోజన్. సో ఇక్కడ చూస్తే దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కీటోన్ ప్లస్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి హియర్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ఇట్ విల్ రిజల్ట్ ఓన్లీ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కీటోన్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద సబ్స్టిట్యూషన్, అంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద సబ్స్టిట్యూషన్. ఈ డబుల్ బాండ్ మీద అన్ని కానీ సబ్స్టిట్యూషన్స్ జరుగుంటే కీటోన్స్ ఫామ్ అవుతాయి. లేదు ఇక్కడ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్లీస్ట్ ఇఫ్ దెర్ ఇస్ వన్ హైడ్రోజన్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ విత్ కీటోన్. ఇక్కడ ఇఫ్ దెర్ ఇస్ కంప్లీట్ ఓన్లీ హైడ్రోజన్స్ హియర్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఫార్మాల్డిహైడ్ ఫార్మిక్ యాసిడ్. ఈ ఫార్మిక్ యాసిడ్ విల్ ఫర్దర్ decompose to form carbon dioxide plus water. Okay, this is the reaction with acidic KMnO4. Do you have any doubts in this? Do you have any doubts with reaction with KMnO4? Ardhamainda, or else you have any questions? Did you understand this or not? Did you understand this? Is this clear? Right? Okay. So now let's look at the next one, that is ozonolysis. So ozonolysis with zinc plus water. So basically ozonolysis lo em jarugutundante here when it is treated with ozone, it's not O2, it is O3. So when it is treated with ozone here, ikkada manaki em jarugutundante first thing is this double bond is broken completely and this will result in the formation of the compound. So ante for example, let's say I am taking this, when it is treated with O3 it will result in the formation of, it will result in the formation of, okay, so here you have ozone and here is one more carbon, CH3 is present. Okay, here what is present? Here you have this carbons. Okay, further if you do reductive ozonolysis, that means when it is treated with zinc plus water, okay, so this will result in the formation of what? An aldehyde. So here it will form, and here it will form HCHO. Understood? Is this clear? Right? Ardhamainda? Okay. Right. And the final one is the polymerization. So polymerization lo manaki endante this will undergo polymerization to form polyethene. Alane similar ga propene will form polypropylene. Like
CH2, single bond, so double bond, CH double bond, CH3. So this will polymerize to form in the presence of catalyst and heat. If the polymerization jarigi, it will result in the formation of CH, CH3, CH2, N. Okay, ila oka polymerized product aithe it will result in the formation. Okay, is this clear? Any more questions still here? Ardhamainda? Right? Okay, so this we will conclude with today's session. Okay, in the next session I will tell you about the alkynes plus aromatic compounds. This is very important. This is very, very important. Okay, so this is very important. You cannot skip this particular topic. So I am going to take this in very much detail. Okay, every mechanism, everything we'll try to understand in this particular aromatic compounds. Okay, right? Fine. So thank you so much. Thank you so much for attending the lecture, guys. I will see you guys in the next session. Until then, take care. Bye, everyone. Thank you, princess.